శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదా భక్తా ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరసమ్మనో విధి విలాస కళసుకుతో కలు మధుర కోమల కాంత పదావళి శృణు తదా జయ దేవ సరస్వతి జయ దేవ సరస్వతి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. జై శ్రీ విఘ్నేశ్వర స్వామికి జై. లక్ష్మీ మాతకు జై. సరస్వతి మాతకు జై. పార్వతీ మాతకు జై. మేరీ మాతకు జై. యేసు ప్రభువునకు జై. అల్లా ప్రభువునకు జై. శ్రీ వరసిద్ధి వినాయక నాట్య మండలికి జై జై జై. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. పరంజ్యోతి పరాత్పర పతిత పవన సుప్రకాశ. పరంజ్యోతి పరాత్పర పతిత పవన సుప్రకాశ. వరదాయక సకల లోక వరదాయక సకల లోక వాంతిక శుభగా ప్రమేయ. వరదాయక సకల లోక వాంతిక శుభగా ప్రమేయ. పాహి పాహి మాం పాహి పాహి పాహి
జై సత్యసంధుడట, తానెరుగునట. ఒరేయ్ వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులెందరో బారులు తీరిన నిండు పేరోల కమ్మురా. సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చటి వారికి ఎవరికి తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒక్కని ముఖమునే ప్రొద్దు పడిచినట్లుగా హరిశ్చంద్రుని సత్యసంధత కూర్చి నిండు సభ ఎందు నొక్కి ఒక్కనిచిదిగా. నిరంతరం ఆ రాజుల ఇంట చేరి ఈచకమలాడి పొట్ట పోషించుకొనుచున్నందులక హరిశ్చంద్రునిపై నీకు అభిమానము. నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత అయినను సిగ్గులేదా? అవునులే, నీకేలా సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమ్మన భూసురులమన్న పేర వెలుగొందుచు పౌరహిత్య వృత్తి నవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్ట గుటికై వెట్టి చాకిరీ చేయిచు పూరి దానములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్రులకు సిగ్గు. చిచ్చి, సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని, అది ఒక చక్రవర్తిని సత్యసంధుడు అని నిండు సభ యందు నొక్కి ఒక్కణిచిదివిగా. అరే దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరవుగా వశిష్ఠుడు హరిశ్చంద్రుని సత్యసంధత నే పరీక్షించున్నంత మాత్రముననే భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వీటుకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురుకు కలుగు కలహమునకు ఆనందించిదివిగా. స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి మేమందరం నిన్ను ఒక పెద్ద చేసి చింతామణి పీఠము నుంచి పొగరుచే కండ కావరమున గురుడ్డు వచ్చి పిల్ల నెక్కిరించు చందమన మమ్మే అధిక్షేపించిదివిగా. నీ పరువేపాటిదో మేమెరుగనిది కాదు. అర్ధరాత్రముల గౌతముని పంచన నక్కి కుక్కుటదని గావించి సాధ్వియగు అహల్యను చేపట్ట పేరాస గొన్న కామాంధుడవు. చిట్ట చివరిక మునిపుంగబడుగు గౌతమునిచే దేహమంతయు కన్నులమయమగినట్లు శాపగ్రస్తుండమైన నీవా మాకు నీతి వాక్యములు తెలుపుట. బాగు 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 బాగు. అరే దేవేంద్ర, నీకు అధికారము శాశ్వతమని తలంచిదివా ఏమి? ఎన్నడు నీవా చింతామణి పీఠమునకు అర్హుడవ కావని మా మనంబన త్రోచినదు నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకొని హలో లక్ష్మణ అని కానని కంతలకు పోవలసిన వాడవే. కానని కంతలకు పోవలసిన లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్టినని నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్పక తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొనజాలకున్నాడనని భావింతురు. కానీ
నా తపశక్తి సార్థకత ఎందలి పరమార్థమునెవ్వరెరుగుతుంది? నా తలంపులన్నీ లోకహితములే. కనుకనే జగదేక పూజ్యురాలైన గాయత్రీ దేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయిచుండా ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి. మానవుడెంతటి శక్తివంతుడో ఈ లోకములకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి త్రిశంకును అంతుంచి తిని ఆయనను ఆ దేవేంద్రుని సమక్షమున ఆ వశిష్ఠుని పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని బొంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా. ఇందు నాకు జయమా లేక పరాజయమా? హరిశ్చంద్రుడు నా మాయాజాలమును పడక అసత్యమాడకున్నను సాటి రాచపట్టి సత్య కీర్తి ప్రపంచ స్థాయిన నిలుప కారణమైతే నన్ను సంతసంబే నాకు జయంబగు. బొంకెనా ఆ వశిష్ఠునకున్నంత సంకటము నాకు లేదు. ఆయనను సృష్టికి ప్రతి సృష్టి చేయగల ఈ విశ్వామిత్రుని కపజయ భయమేటికి? కతుబుక్ సంతతి తోడబోరి సురలోకం పండు కల్పించి తపశక్తి శంకునందుంచే భవ్యుండు సృష్టికి ప్రతి సృష్టిని ఘటించి బ్రహ్మపదమేర ఆచర్చి సాధించే అట్టి తపోరాసి తలంప వానిక వాటిల్లు జయారంభముల్ హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. కామ క్రోధ లోభ మోహ మద మత్సరములను షడ్వర్గములను జయించిన మానవుడుండని కదా నాకు అప్రమత్తత. అంతే కాదు, నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పమన నపమున బొక్కసమును నింపుకొనుచున్న ఈ చక్రవర్తుల సత్య సంధులు అందులకి కాంత కనకములకు లోబడిని మానవుడుండడు కదా అని ఇంతకు ముందే హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వహించబోవు యజ్ఞార్థమై అతని వద్ద కొంత సొమ్ము యాచించి అది అతని కడనే దాచి వచ్చి తిని ఇక ఎట్లయినను హరిశ్చంద్రుని చెడుకు రప్పింపవలే. క్రూర మృగముల సృష్టించరా. ఓం నమ శివాయ. ఓ క్రూర మృగములారా, పొండు ఓ అయోధ్యానగరమున విధ్వంసమనర్చి వేటకు పక్రమించిన హరిశ్చంద్రుని చెడుకు రప్పింపుడు. పొండు పొండు పొండు. ఇక ఇచ్చటకు రానున్న హరిశ్చంద్రుని మనమును ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యను సృష్టించడం. ఓం నమ శివాయ.
నీ వెట్లైనను నీ సరస శృంగార నాట్య విన్యాసములతో ఇచ్చటకు రానున్న హరిశ్చంద్రుని మనము ఆకర్షింపవలను. తెలిసినది ఏది? ఒక్కసారి నీ సంగీత నాట్య విన్యాసమును ప్రదర్శింపుము. సమయమాసన్నమొక వరకు ఆశ్రమం నందు వేచి ఉండను. ఇంకను ఈ విషయమున నాకు సహాయపడుటకు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుని నియోగించడం. శిష్య నక్షత్రక, 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 నక్షత్రక. గురుదేవ, లెక్కలేని రొక్కంబడికి ఒప్పించుకొని హరిశ్చంద్రుని చేజిక్కించుకొనుటయే కాక కాక అతడి చెడుకు వచ్చినట్లు పన్నుగడ పన్నినాడ. అతని మనమును ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యని కూడా ఇంతకు ముందే సృష్టించి తిని ఈ విషయమున నీవును అప్రమత్తుడవై నాకు సహాయపడవలను.